మృతి దగ్గరకొచ్చినా, సతి దగ్గరకొచ్చినా మతుండదు అన్నట్టు నేను వంట రూమ్‌లోకెళ్ళేసరికి నాకు మతైతే పోతుంది. నైట్ ఫోన్ చూస్తుంటే ఈ కొబ్బరి జున్ను అని ఈ రెసిపీ అయితే నా ఫోన్‌కైతే కనపడ్డది. అది నా కళ్ళకే కానొచ్చింది. అబ్బా! రేపు వీడియోకి ఇది చేద్దామని మా నాన్నోళ్ళ కొట్టుకెళ్ళి ఈ కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాను. కొబ్బరికాయ తీసుకొచ్చా అంతే బాగుంది. కార్న్‌ఫ్లోర్ కొద్దిగే ఉంది కదా! అంతటితోటి ఆగొచ్చు కదా! ఏమైందిలే కార్న్‌ఫ్లోర్ తక్కువైతేమి అయితే వచ్చిద్దిలే పర్ఫెక్ట్‌గానే అనుకోని చేయడం అయితే మొదలుపెట్టా. కొబ్బరికాయ నేను కొట్టిన దెబ్బకైతే కొబ్బెర చెప్పక చెప్పైతే ఊడొచ్చింది. ఇదేందమ్మా ఒకరోజు కుక్కల్ని, ఒకరోజు బర్రెల్ని, ఒకరోజు కోళ్ళని, ఒకరోజు మనుషుల్ని, ఒకరోజు వంటకాలను చేసి పెడతావు. ఏ వీడియో అని చూడాలమ్మా? నా దగ్గర కుక్క ఉంది, కోళ్ళు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. వీళ్ళందరితోటి వీడియో చేయాలి కదా! మనం ఒక్కళ్ళం వీడియో తీస్తే ఎలాగని మా కోళ్ళని, బర్రెని, కుక్కల్ని వీడియో అయితే తీసి పెడతా. ఈ కుక్కలు, కోళ్ళు, బర్రెల గోల మాకెందుకురా అసలు నువ్వేం చేస్తున్నావో మాకు చెప్పమ్మా అంటారా? నేనైతే కొబ్బరి జున్ను తెద్దామని కొబ్బరినైతే బాగా పగలగొట్టి వాటిల్లో ఉన్న నీళ్లు కొంచెం ఎనర్జీ కోసమని నేనే తాగేసా. కొబ్బరిని సన్నగా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో అయితే తీసుకొని కొన్ని వాటర్ పోసి మిక్సీ అయితే పట్టుకోవాలి. కొబ్బరి బాగా మెత్తగా మిక్సీ పట్టేలాగా పట్టుకున్న తర్వాత వాటిల్లో కొబ్బరి పాలని పక్కగా తీసుకోవాలి. కొబ్బరి పాలని పక్కకు తీసుకున్న తర్వాత పిట్టు ఓ పక్కన పెట్టాం కదా, ఆ పిట్టుని మళ్ళీ మిక్సీలో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టుకొని పిట్టుని పాలని వేరు చేయాలి. పిట్టు పాలు వేరు చేసిన తర్వాత కడాయి తీసుకొని కడాయిలో పాలు పోసి తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకొని నేనైతే కార్న్‌ఫ్లోర్ కొంచెమే ఉంది, మీరు కొంచెం మరింత వేసుకోండి. కొంచెం వేయడం వల్ల నాకు తిక్కుగా రాకుండా కొంచెం పల్చగా అయితే వచ్చి అదైతే కట్ అయితే చేసే విధంగా అయితే లేదు. అందుకని మీరు కార్న్‌ఫ్లోర్ కొంచెం ఎక్కువగా అయితే తీసుకోండి. కార్న్‌ఫ్లోర్ తక్కువైనా టేస్ట్ అయితే బాగుంది. నేనైతే బాండీనే నాక్కున్నా. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది చేసి పక్కన పెట్టేసరికి నిన్న సెలవు కదా, మా ఇంటి దగ్గరికి పిల్లలంతా ఆడుకోవటానికైనా వచ్చారు. అరే ఇదేంటిదో చెప్పండిరా అంటే మాకేం అర్థం కావట్లా అని అయితే అన్నారు. సరేలే తినేటప్పుడన్నా చెప్పండిరా అన్న. సరే చెప్తాంలే అన్నారు. మనోడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. అమర్ దీని టేస్ట్ ఎలా ఉంది? దీని రుచి నాకు అర్థం కాలేదు. టేస్ట్ బాగుంది కానీ వాడికి ఏంటిదో అర్థం కాలేదంట. ఓకే బాయ్ బాయ్.